ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/7/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, అమావాస్య మధ్యాహ్నం 3:15 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. శుద్ధ పాడ్యమి. ఏ శుద్ధ పాడ్యమి? ఆషాఢ శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది. కానీ ఆషాఢ మాసం ఈరోజు ప్రారంభం కాదు, ఆ విషయాన్ని గమనించుకోండి. రేపటి నుంచి ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రం రాత్రి 12:11 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు రాత్రి 10:03 11:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు. తిరిగి రాత్రి 11:16 నుంచి 12 గంటల వ్యాప్తి వరకు దుర్ముహూర్తం ఉంది. వర్జము మధ్యాహ్నం 1:31 నుంచి 2:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జా దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలే. ధనము, ఆర్థిక లాభము. ధనమన్న ఆర్థిక లాభం ఒకటే కదా అంటే రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం. ధనయోగం బాగా ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు. మత్స్యకారులు, రొయ్యలు, రూపాయలు చేసే వారికి మాత్రం చాలా మంచి అదృష్ట యోగం. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు. ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైన జీవనం. ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటిలైట్ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశం. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం తప్పకుండా సాధించవచ్చు. అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో స్వదేశంలో, విదేశాలు కూడా లాభవంతంగా ఉంటుంది. శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థికి అదృష్ట యోగం. విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ, సెట్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు సరే మంచి విజయాన్ని సాధించే అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వస్తువాహన సౌలభ్యం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. ధనయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగం కింద మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు దాదాపు 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం. రెండిట్లలో ఏది బెస్ట్ అనేది చాయిస్ మీది.
మంచి మాట తీరు, సౌకర్యమైన జీవనం, మంచి పేరు ప్రఖ్యాతులు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, వ్యవహార లాభం, గృహయోగం, ధనలాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వింటారు, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభజీవనం, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు, పలు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రశాంతత, ఆనందాది, అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్థైర్యము, ధైర్యము, ఆనంద, శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభవంతమైన స్థితి. తప్పకుండా ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యయము, అనవసర వివాదాలు, చికాకు, నిన్నటి ఫలితాలే దాదాపు కనిపిస్తున్నాయి. కాకపోతే మధ్యాహ్నం తర్వాత మీకు అదృష్టయోగం, ధనయోగం, ఐశ్వర్యం, మధ్యాహ్నం లోపు అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, హడావుడి నిర్ణయాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో 12 గంట వరకు మీరు పెట్టుబడి పెట్టొద్దు. 12 1 కరెక్ట్ చెప్పండి స్వామి, 1 గంట వరకు పెట్టకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీకు లాభము, శుభయోగం, ఆనందకరమైన ఉద్యోగంలో ఉదయం పూట మొత్తం మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత అప్రిషియేషన్, మంచి రేటింగ్ ఇచ్చే అవకాశాలు, పై అధికారుల మన్ననలు పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా మీకు ప్రయాణ లాభం, ఎందుకంటే విదేశీ ప్రయాణ సాయంత్రం ఉంటుందిగా, తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయానం, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందం, శుభకర జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారు జాగ్రత్తగా ఉండండి. మీరు ఉదయం పూట మీరు సముద్రంలో వెళ్తారు కాబట్టి ప్రమాదాలు పడే అవకాశం, జాగ్రత్త. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. పూలు, పలు కూరగాయలు పండించే జాగ్రత్త. అలాగే పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు కాస్త మీ గేదెల్ని, మీ యొక్క ఎద్దుల్ని, కరెంటు పోల్ దూరంగా ఉండండి. మీరు కూడా కరెంటు పోల్ దూరంగా ఉండండి, ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా ఉంది, దానివల్ల ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. నకిలీ విత్తనాలు పెడితే ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రైతులు వీళ్ళందరూ కూడా పొద్దున్నే వెళ్తారు కాబట్టి పొద్దున పూట బాగాలేదు కనుక జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా ఇతరులు ఎక్కువ ఆధారపడకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా శుభయోగం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకుని సాధించవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మధ్యాహ్నం తర్వాత మీకు సమస్త శుభయోగాల పరంపర ఉంది. మధ్యాహ్నం లోపు మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ఉత్తమ ఫలితాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రైతన్నలకి, పూలు, పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభం, శుభయోగం, అధిక ఉత్పత్తి, వస్తువాహన సౌలభ్యం, వివాహాదరిచే తాంబూలాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తీర్థయాత్ర సేవన అనుకూలంగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, సమస్తమైన శుభయోగాలు పొందుకోవచ్చు, వస్తువాహన సౌలభ్యం పొందుకోవచ్చు, మంచి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, కళాకారుల క్రీడ లాభాలు, రాజకీయ రంగం అనుకూలత, సినిమా రంగం లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా అనుకూలమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, శుభయోగం. ఈరోజు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభము, ప్రశాంతమైన జీవనము, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు,
వస్తువాహన సౌలభ్యం మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ధనవృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, అనుకూలమైన స్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, రుణ విమోచనం, ఆనంద యోగం, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లకుటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం, ఆనంద జీవనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలంత స్థితి, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం, వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విదేశాలు, శ్రీనివాసం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారపరంగా లాభాలు పొందుకునే అవకాశాలు. ఈరోజు చాలా మంచి చక్కటి మాట, ఆనందకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అనవసర వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు తప్పక జన్మజాతకం చూయించుకోండి. అలాగే మీరు మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. ఈవెంట్ చేసే వారికి నష్టం, కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎక్కడో మర్చిపోవడం, ఇళ్ళు కానీ స్థలాలు కానీ కొంటున్నప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలకి కూడా కష్టకాలం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా కష్టకాలం, అనారోగ్య సూచన, బంధువులకు అవమానాలు, పిల్లల విషయంలో తొందరపాటుతనం, విచ్చలవిడితనం మీకు నష్టాన్ని కలిగించడం, లేనిపోని అమర్యాద, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బందులు, ఈవెంట్ చేసేవారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ధనకనక వస్తువాహన ప్రాప్తి విషయంలో కూడా ధనకనక వస్తువాహన కూడా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో లాటరీల వల్ల ఏమాత్రం అనుకోలేదు. అటువైపు వెళ్ళకూడదు. జాగ్రత్త. అందరితే అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, సొంత వాళ్ళు, అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు అందరూ కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఉదయం 7:54 నుంచి 9:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల సఖ్యత, అనుకూలవంతుడి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వాదాల సమస్యపోయే అవకాశాలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో
ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు తప్పకుండా మేలుకున్నటువంటి ఆస్తి పంపకాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. తప్పకుండా ఆర్థిక పరంగా గాను, వృత్తి ఉద్యోగాల పరంగాను, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేతినిండ ధనం, రుణ విమోచనం, ప్రశాంతమైన శుభజీవనం. ఈరోజు మీ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఆనందకరమైన జీవనం, ధైర్యము, స్థైర్యము, వస్తులాభం, వాహన యోగం. అయితే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఆరోగ్యం కనుక ఇబ్బంది ఉన్న వాళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి. అంటే ఏదైనా లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదంటే డీహైడ్రేషన్తో ఉండి కొద్దిగా స్వల్ప అనారోగ్యం ఉన్న ఎవరైనా సరే, ఎందుకంటే మీ ప్రయాణం మీ వల్ల అందరికీ ఆటంకాలు ఏర్పడతాయి. నేనే ప్రధానం అండి, నేనే మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఒకసారి ఇవి చెక్ చేయించుకునే ప్రయత్నం, నార్మల్ చెకప్. ఏంటి ప్రమాదంలో ఉందా అని అడగండి, ప్రమాదం ఏం లేదు, కానీ ప్రయాణం ఆటంకం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి అనుకూలత ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కలిసి వస్తాయి. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వింటే తప్పకుండా వివాహ సంబంధ అనుకూలత ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి నుంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. అలాగే రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకులకు అనుకూలవంతమైన శుభయోగాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పలుకురాలు పండించే వారికి, రైతన్నలకి మంచి పంట లాభాలు. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. వస్తులాభం, వాహన యోగం, స్థైర్యము, ధైర్యము, బంధుమిత్రుల సమాగమం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో అనుకూలత, శుభవార్తా శ్రవణం, ఆర్థికంగా బలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. ధనగణిక వస్తువాన్ని ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాక్చాతుర్యం, మాటలతోనే అవతలి వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన స్థితి. మంచి మాట తీరు, ధైర్యము, స్థైర్యము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. స్థైర్యం, ధైర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవడం. వస్తువాహన సౌలభ్యం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడా రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అవకాశాలు. కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. నూతన వస్తువాహన సౌలభ్యాలు బలంగా ఉన్నాయి. ప్రయాణాలు బాగా కలిసి వచ్చే అవకాశం. తీర్థయాత్ర కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పర్వాలేదు, కాస్త సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఫలితాలుగా మారడానికి మీరు శివనామ స్మరణ చేసుకోవాలి. శివాస్తోత్రం చదువుకోవడం. ప్రతి సెకండు, ప్రతి గంట, ప్రతి నిమిషం మీరు శివ 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 అనుకుంటూ ఉండాలి. ఆ శివనామ స్మరణ మీకు యోగ్యవంతమైనది, యోగవంతమైనది. కాబట్టి తప్పక శివనామ స్మరణ చేయండి. అభిషేకం చేయించుకోండి ఒకసారి, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామాన్య ఫలితాలు అనుకూలంగా మారాలి. లాటరీలకు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాభం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు. వ్యాపార పరంగా లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. విదేశాలకు కూడా ఆనంద యోగం ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం.
వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారులు క్రీడాకారులకి రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ అనుకూలవంతమైన స్థితి, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, గృహయోగము ధనలాభము, ఆరోగ్య లాభము, ఆనందయోగం, ఉద్యోగాభివృద్ధి, విదేశాలు కూడా స్థిర నివాసం, ఎల్ఐసి మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ధన ఆనంద ఆరోగ్య ఐశ్వర్య కుటుంబ సౌఖ్య విదేశీయాన ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకునే రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.